శ్యామ్ తను వివాహం చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చాక ఈ విషయం తల్లిదండ్రులకి స్వయంగా చెప్పాలనుకుని విజయవాడ వెళ్ళింది సంగీత. కూతురి నోటి వెంట పెళ్లి కబురు విని తబ్బిబ్బైపోయారు తల్లి తండ్రి. ఇంతకీ కాబోయే భర్తని పూర్తిగా అర్థం చేసుకున్నావా? ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? ఆ రాత్రి పడుకున్న సంగీత దగ్గరకొచ్చి పక్కనే కూర్చుంటూ అడిగింది నీరజ. ఏది ఏమైనా మీ అందరిలాగా పెళ్లి చేసుకోవడం అనే సాహసాన్ని నేను చేస్తున్నాను. అది మా కాలంలో మాట. మీకింత స్వేచ్ఛిచ్చి ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తే ఇంకా సాహసం అంటావేంటి? కాదమ్మా, ఎంతైనా పెళ్ళయ్యాకే కదా ఆ మనిషి పూర్తి మనస్తత్వం తెలిసేది. సంగీత డల్లగా అంది. సంగీత, నువ్వు రెండు విషయాలు ఆలోచించడం మానే. అతిగా భయపడ్డం, అతిగా అవతల వ్యక్తి నుంచి ఆశించడం అంతా సవ్యంగానే జరుగుతుంది. హాయిగా నిద్రపో అంటూ కూతురికి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది నీరజ. సంగీత శ్యామల వివాహం ఉన్నంతలో ఆర్భాటంగానే జరిగింది. సంగీత కొత్త జీవితానికి భయపడుతూనే స్వాగతం చెప్పింది. ఉద్యోగాలు ఇద్దరినీ చెరో ఊరు విసిరేయడంతో పెళ్లైన కొత్తలోనే వియోగం అనుభవించాల్సొచ్చింది ఇద్దరికి. ఒక శని ఆదివారాలు ఒకరొస్తే మరొకసారి ఇంకొకరు అనుకుంటూ గొడవల్లేని ఒప్పందానికి వచ్చారు భార్యాభర్తలు. 5 రోజుల కాలాన్ని రాబోయే 2 రోజుల కోసం ఎదురు చూడడంతో గడిపేశారు. సంగీత ఉమెన్స్ హాస్టల్ నుండి అపార్ట్మెంట్కి మారింది. శ్యామ్ స్నేహితుల్ని వదిలి వేరే ఇంటికి మారాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఉద్యోగం మారాలి అన్న మీమాంసలో మరికొన్ని వారాలు గడిచిపోయాయి. సంగీత తన జాబ్కి రిజైన్ చేసి చెన్నైలో కొత్త జాబ్ చూసుకుంటాను అనడంతో శ్యామ్కి కొంత భారం తగ్గింది. రోజు ఆఫీసు నుండి రాగానే తలుపు తీస్తూ నువ్వు ఎదురొస్తే బాగుండు అనుకుంటాను అంటూ శ్యామ్ ఆక్రోశిస్తే, ఇంటికొచ్చి ఒక్కదాన్ని వంట చేసుకుని ఒంటరిగా తినడం చాలా బెంగగా ఉంది శ్యామ్ అనేది సంగీత బాధపడుతూ. నువ్వు ఎవరో తెలియనంతకాలం జీవితం హాయిగానే గడిచింది. ఈ కొద్ది కాల పరిచయం ఎన్నో యుగాల వియోగాన్ని అనుభవిస్తున్నట్లుంది. శ్యామ్ మాటలకు సంగీత మురిపెంగా నవ్వుకుంటూ, దూరంగా ఉంటే ప్రేమ ఏపుగా పెరుగుతుంది. రోజు నన్ను చూస్తుంటే ఏం లేదు, రొటీన్ అయిపోతానేమో. అయితే నువ్వు హైదరాబాద్ కదిలిరావా? ఉద్యోగ ప్రయత్నాలు కూడా అరకొరగానే చేస్తున్నావు శ్యామ్ ఉక్రోషంగా అనేవాడు. నాతో పాటు నువ్వు చూస్తున్నావుగా. శ్యామ్ బదులు చెప్పలేకపోయేవాడు. చివరకు మంచి ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది సంగీతకి. శ్యామ్ ఈ శనివారం రాగానే ఉద్యోగ విషయం చెప్పి సామానంతా ప్యాక్ చేసుకుని అతనితో పాటే చెన్నై చేరాలి అన్నంత తొందరలో ఉంది సంగీత. అయితే శ్యామ్ ఆమె ఆశల మీద నీళ్లు గుమ్మరించే వార్త చెప్పాడు. సంగే, నువ్వు చెన్నైలో జాబ్ ప్రయత్నాలు మానేసేయ్. నేను ఆ జాబ్కి రిజైన్ చేస్తున్నాను. బెంగళూరులో మరో మంచి ఆఫర్ వచ్చింది. జీతం కూడా ఎక్కువే. నీ జాబ్ కూడా నేను వెళ్ళాక అక్కడే ప్రయత్నిస్తాను. తొందరపడి ఇక్కడ రిజైన్ చేయకు. సంగీత ఏం చెప్పాలో తెలియక భర్త కొత్త ఉద్యోగపు బెనిఫిట్స్ గురించి చెబుతుంటే వింటూ కూర్చుంది. ఇంతకు ముందులా మనం ప్రతివారం కలుసుకోలేం. కొత్త జాబ్ కదా, అయినా ఎంతకాలంలే. సాధ్యమైన త్వరలో నిన్నిక్కడికి రప్పించుకుంటాను అంటూ సంగీతను ఊరడించి వెళ్ళిపోయాడు శ్యామ్. పెళ్ళయ్యాక కూడా ఇలా విడివిడిగా ఉండడమేమిటే అంటూ సంగీత తల్లి తండ్రి బాధపడితే, పోనీ ఈ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళిపోరాదా? నీకు ఉద్యోగం వచ్చే వరకు వాడి జీతం సరిపోదా అంటూ ప్రేమగా మందలించేవాళ్లు అత్తామామలు. ఎవరు ఏమన్నా సంగీత ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయావస్థలో మరో 2 నెలలు గడిపింది. ఆశలు పూర్తిగా ఆవిరి కాకుండానే సంగీతకు మరో మంచి కంపెనీలో జాబ్ వెతికి పట్టుకున్నాడు శ్యామ్. చాలా ఆలస్యంగా మొదలైంది సంగీత శ్యామ్ల సంసార జీవనం. వాళ్ళిద్దరూ ఉండడానికి మంచి లొకాలిటీలో 3 బెడ్రూమ్ హౌస్ తీసుకున్నాడు. ఆ ఆవరణలో వీళ్లు కాకుండా మరో 2 కుటుంబాలున్నాయి. ఉండేది ఇద్దరం, ఎందుకింత పెద్దిల్లు విసుక్కుంది సంగీత. మీ పేరెంట్స్ నా పేరెంట్స్ వస్తే మన బెడ్రూమ్ త్యాగం చేయనక్కర్లేదు. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండొచ్చు అంటూ సమాధానపరిచాడు. అంతకు ముందున్న ఆల్టో కాకుండా మేడా కొన్నాడు. 2 కార్లు అవసరమా శ్యామ్? ఆఫీస్కు నువ్వు వెళ్లాలన్నా రావాలన్నా నీకు కారు ఉండాలి కదా. బస్సులు ఆటోలు ఎన్ని లేవు. నా భార్య అలా శ్రమపడ్డం నాకిష్టం లేదు మొండిగా అనేవాడు శ్యామ్. సంసార జీవితంలో ఏ లోటుపాట్లు లేవు. ఊహించిన దానికంటే ఎక్కువ ఆనందమే పొందుతుంది సంగీత. ఆమెకు శ్యామ్ ఒక అద్భుత వ్యక్తిలా కనిపించేవాడు. అలసట, విసుగు, కోపం ఎప్పుడూ కనిపించేది కాదు. ప్రేమించడంలోనే కాదు, విషయ పరిజ్ఞానంలో కూడా ఒక మెట్టు ఆధిక్యతతోనే ఉండేవాడు సంగీత కంటే. నువ్వేంటి శ్యామ్ ఏ విషయం అడిగినా పూర్తి డేటాతో సహా అంతా చెప్పేస్తావు. నాకు నీకు 2 ఏళ్ల వయసు తేడా ఉందేమో, కానీ ఎలా సంపాదించావింత విజ్ఞానాన్ని? మా డాడీ మూలంగా నాకు చాలా విషయాలు తెలుసునని అహంకారం ఉండేది. కానీ నీ ముందు నేను తల వంచి వినాల్సి వస్తుంది.
సంగీతం మాటలను తేలిగ్గా తీసేస్తూ, అలా ఎందుకనుకుంటున్నావు? నీకు అవకాశం వస్తే నీకు తెలిసిన విషయాలు నువ్వు ప్రజ్ఞ చూపించగలవు. అప్పుడు నేను శ్రోతనే అనేవాడు. భర్తలో కనిపించే ఈ సింపుల్ నేచరే సంగీత ముచ్చట పడేది. శ్యామ్ పేరెంట్స్ ఒకసారొచ్చి 10 రోజులుండి వెళ్లారు. ఇంకొకసారి తమ్ముని తీసుకుని సంగీత తల్లి తండ్రి వచ్చారు. వీళ్ళు ఎవరొచ్చినా ఒక్కరోజు ఖాళీ ఇవ్వకుండా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించేవాడు శ్యామ్. కూతురి మొహంలోని వెలుగును, సంతోషాన్ని చూసి శ్యామ్ ఆమెనెంత ఆనందంగా ఉంచుతున్నాడో అర్థం చేసుకున్నారు ఆమె తల్లి తండ్రి. ఇప్పుడు అన్ని భయాలు తీరినట్లేనా? నీరజ ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ అడిగింది సంగీతను. ఇప్పటికీ ఒక భయం ఉందమ్మా. కూతురి వంక అయోమయంగా చూసింది నీరజ. అతను ఎదగాలనుకునే జ్వాల. నిరంతరం మంచి అవకాశాల కోసం అతను తీసే పరుగుల వెనక దేన్ని కోల్పోతాడో అని భయంగా ఉంది. దూరంగా నిలబడి తండ్రితో మాట్లాడుతున్న శ్యామ్ వంక చూస్తూ అంది. మనిషి ఎదగలేకపోవడం తప్పు కాని ఎదగాలి అనుకోవడం ప్రోత్సహించాల్సిన విషయమే కదా. అన్నింటికీ తృప్తి అనే ఒక సరిహద్దుంది. అది కూడా దాటితే? కూతురి అసంతృప్తి ఆమెకు ఆ నిమిషంలో అర్థం కాలేదు. భయపడకు, చూస్తూ ఉండు. అతను మంచి భవిష్యత్తు వైపే దూసుకుపోతాడు. నువ్వు చెయ్యాల్సిందల్లా నీ జీవన రథానికి అతన్ని సారథిని చేసి ఆ కళ్ళాన్ని గుప్పెట్లో ఉంచుకోవడమే. సంగీతకు జాబ్లో చేరినప్పటి నుండి తండ్రికి మంచి కారు కొని ప్రజెంట్ చేయాలన్న కోరిక గాఢంగా ఉండేది. అనుకోకుండా పెళ్ళవడం, పెళ్లితో పాటు వచ్చిన రకరకాల మార్పుల మధ్య ఆ విషయం తాత్కాలికంగా మరుగున పడింది. జీవితంలో ఒక స్టెబిలిటీ వచ్చిందన్నాక కారు విషయం శ్యామ్తో అంది సంగీత. మరెందుకింత ఆలస్యం చేశావు? డబ్బు కావాలంటే బ్యాంకులో ఉంది, లోన్ ఎందుకు చేయడం? ఉత్సాహంగా అన్నాడు శ్యామ్. నా సేవింగ్స్తోనే కొనాలని అనుకున్నాను. నా డబ్బు నీ డబ్బు అని వేరుగా అనుకోవడం లేదు కదా? శ్యామ్ పరిశీలనగా చూస్తూ అన్నాడు. చ, అదేం కాదు, నీ డబ్బు కూడా నా డబ్బే అనుకుంటున్నాను అంది నవ్వుతూ సంగీత. ఎప్పుడు వెళుతున్నావు మీ ఊరు? నేనెందుకు వెళ్ళడం? ఆ ఊళ్ళో డీలర్స్కి ఫోన్ చేసి ఫిక్స్ చేస్తాను. కారు మా డాడీకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంతేనా? కారు డెలివరీ చేసే టైంకి నువ్వు అక్కడికి వెళ్ళి నీ చేత్తో ఆ కారు కీసిస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. కొన్ని ఆనందాలు స్వయంగా అనుభవించాలి సంగి అంటూ భార్యని ప్రోత్సహించి పంపాడు. హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి ఆనందంతో మురిసిపోయారు సంగీత తల్లి తండ్రి. ఆ సాయంకాలమే కారు కీస్ తెచ్చి చేతిలో పెడుతున్న కూతుర్ని చూసి అయోమయంలో పడ్డారు. డాడీ, నా చిన్నప్పుడు అమ్మ, మీరు, నేను, తమ్ముడు స్కూటర్ మీదే తిరిగేవాళ్ళం. మీకే కారుంటే ఎంత బాగుండు అని చాలాసార్లు అనుకునేదాన్ని. ఆ కోరిక ఇప్పుడు తీర్చుకున్నాను. ఆ మాట అప్పుడే నాతో అనుంటే నేనే ఏ లోన్లోనైనా కారు కొనేవాణ్ణి కదా. నువ్వెందుకమ్మా కొండం? ఆడపిల్లవి నీ నుండి. డాడీ, అలా అనద్దు. నువ్వు ఆడ మగ అన్న తేడాతో నన్ను తమ్ముణ్ణి పెంచలేదు. తండ్రిని మరి మాట్లాడనివ్వలేదు సంగీత. మాకీ వయసులో చేతిలో ఉండాల్సింది కారు కీస్ కాదు, ఏం మనవన్నో మనవరాలనో అంటూ వేళకోళమాడింది నీరజ. చూస్తుండగానే మొదటి పెళ్లి రోజు గిర్రున తిరిగొచ్చింది సంగీత శ్యామల జీవితంలో. సర్ప్రైజ్ గిఫ్ట్ కింద రవ్వల నెక్లెస్కొని ప్రజెంట్ చేస్తున్న భర్త వంక కోపంగా చూసింది సంగీత. ఎందుకింత ఖరీదైన కానుకలు? వీటి మీద నాకేనాడు ఆసక్తి లేదు అంది. నువ్వు అలంకరించుకునేది నా కోసం, శ్యామ్ సమాధానపరుస్తూ అన్నాడు. అంటే ఇంత ఖరీదైన వేషం వేస్తేనే గాని నీకు నచ్చనన్నమాట. అబ్బా, ఆర్గ్యుమెంట్స్ చేసి నా మూడు పాడు చేయకు. నెక్స్ట్ మ్యారేజ్ డేకి నీకు నచ్చిందే కొంటాను, సరేనా? నాకు కావలసింది బజార్లో దొరకదు. మరి ఇక్కడ అంటూ అతని గుండెల మీద తలవాల్చుతూ అంది. ఇక్కడ దొరికే ప్రేమ ఏమాత్రం లోటు లేకుండా కావాలి. అది పెరగాలే కాని తరగకూడదు. సంగీతను అలాగే పట్టుకుని ఆ విషయంలో 100% గ్యారంటీ ఇవ్వగలను అన్నాడు. సంగీత రోజు కంటే ఆలస్యంగా ఇంటికొచ్చింది. ఈరోజు రాఘవ వాళ్ళింట్లో బర్త్డే పార్టీకి వెళ్ళాలి, త్వరగా రమ్మన్నాను కదా, ఏంటింత ఆలస్యం చేశావు? చిరుకోపంతో అన్నాడు శ్యామ్. ఈ వీక్ అంతా కొంచెం వరకు హెవీగా ఉంది. నేనేం చేయను? 5 నిమిషాల్లో రెడీ అయి వస్తాను. 5 నిమిషాలంటే నేనేమీ నమ్మను గాని త్వరగా రెడీ అవ్వు, ఈలోగా నీకు కాఫీ పెడతాను అంటూ శ్యామ్ కిచెన్లోకి, సంగీత బెడ్రూంలోకి వెళ్లారు. గిఫ్ట్ ఏం కొందాం? 2 ఏళ్లు కదూ పాపకి, దారిలో అంది సంగీత. రాఘవ గిఫ్ట్స్ ఏమీ వద్దని స్పెసిఫిక్గా చెప్పాడు. అదేం? ఒక నిమిషం ఆగాక శ్యామ్ అన్నాడు. వాళ్ల పాప ప్రస్తుతం వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉంటోంది. రాఘవ భార్య రాధ తెలుసు కదా, MBA చేస్తోంది. ఈ ఏడాది చదువైపోతుంది. అప్పుడు పాపని వాళ్ళు తెచ్చేసుకుంటారు. పాపని కనీసం బర్త్డే రోజైనా పిలిపించుకోవచ్చు కదా. సంగీత అర్థం కానట్లు అడిగింది. అవును, అలాగే అనుకున్నారు. కానీ రాధకేవో ప్రాజెక్టు వర్క్స్ వచ్చిందట. మళ్ళీ పాపొస్తే డిస్టర్బెన్స్. ఆ ఊరు వెళ్ళనని ఏడుస్తుందని భయం. ఏదోలే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి.
ఒంటరిగా ఉంటే మరీ బాధగా ఉంటుంది. ఫ్రెండ్స్ నలుగురితో ఈరోజు హ్యాపీగా గడపాలని వాళ్ళ ఉద్దేశం. అయితే మనం వెళ్ళి ఎవరిని బ్లెస్ చేయాలి? ఏముంది, దగ్గర లేకపోయినా వాళ్ళ పాపనే. సంగీత, శ్యామ్ వెళ్ళేసరికి మరో 10 మంది దాకా ఫ్రెండ్స్ అప్పటికే వచ్చున్నారు. అందరూ రాగానే రాఘవ, రాధ కలిసి కూతుర్ని తలచుకుంటూ బర్త్డే కేక్ కట్ చేశారు. అందరూ సరదాగా నవ్వుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, కలిసి డిన్నర్ తీసుకున్నారు. ఈ పార్టీకి కారణమైన పాప దగ్గరలో లేదన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోలేదు. కాని అంత సందడిలోనూ రాధమొహంలో దిగులు, కనిపించకుండా దాచేసుకున్న కన్నీళ్లు సంగీత మట్టుకు గుర్తించింది. రాధది తల్లి మనసు, ఆ లోటు ఆమెకు మాత్రమే తెలుసు. రాధ ఇప్పుడు ఎంబీఏ చేయకపోతే ఏమైంది? కారులో ఇంటికొస్తూ అంది సంగీత. శ్యామ్ విచిత్రంగా ఆమె వంక చూసి ఏం సమాధానం చెప్పలేదు. పిల్లల్ని కని దూరంగా పెట్టడం చాలా కష్టం. రాధని చూస్తుంటే పాపం అనిపించింది. మళ్ళీ సంగీతే అంది. ఏం, రాధ నీతో బాధపడుతూ చెప్పుకుందా? అలాంటిదేమీ లేదు. అయినా మా ఇద్దరి మధ్య అంత చనువు లేదు, నేనే ఊహించాను. నువ్వేదో అనవసరంగా ఊహించుకుంటున్నావు. రాధ మంచి కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఇంకో ఏడాది కష్టపడితే మంచి జాబ్ వెతుక్కుంటూ వస్తుంది. జాబ్ వస్తుంది, కాలం వెనక్కి రాదు. చిన్నగా వినిపించి వినిపించకుండా అంది సంగీత. సంగీత చెప్పినట్లే మర్నాడు కూడా వర్క్ పూర్తయ్యేసరికి చాలా ఆలస్యం అయింది. ఈ పాటికి శ్యామ్ వచ్చి వంట కార్యక్రమం పూర్తి చేసి ఉంటాడు. రుచిమాట ఎలా ఉన్నా కిచెన్ రూపాన్ని తలచుకుంటే భయం వేస్తుంది సంగీతకు. ఎవరో శత్రురాజులొచ్చి దండయాత్ర చేసినట్లు చిన్నాభిన్నం చేస్తాడు. ఆ తర్వాత 2 గంటలు కష్టపడితేనే కాని వంటింటి రూపం మామూలుకి రాదు. ఇంటికొస్తూ దారంతా ఆలోచిస్తూనే ఉంది. అలసటతో పాటు ఆకలి కూడా ఆమెను చికాకు పెట్టాయి. సంగీత వెళ్లేసరికి శ్యామ్ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్, గ్లాసులు అమరుస్తున్నాడు. వెళ్లి స్నానం చేసి త్వరగా రా. నీకిష్టమైన బంగాళదుంపల కూర చేశాను అంటూ ఊరించాడు. కాఫీ ఏం దొరకదా? జాలిగా అడిగింది. కాఫీ వద్దు సంగీ, కాఫీ తాగితే అన్నం తినలేవు, ఇప్పటికే బాగా లేట్ అయింది. సంగీత వెళుతూనే గేజర్ స్విచ్ ఆన్ చేసి టవల్ బాత్రూంలో పెట్టుకుని మంచం మీద ఒరిగింది. ఆమెకు తెలియకుండా నిద్ర పట్టేసింది. అరగంట గడిచినా సంగీత వస్తున్న జాడ కనిపించలేదు. శ్యామ్ అర్థం కాక బెడ్రూంలోకి తొంగి చూశాడు. ఆఫీసు నుంచి వచ్చిన డ్రెస్తోనే ముడుచుకుని నిద్రపోతోంది బెడ్ మీద. సంగీ, ఏంట్రా ఇంత నిద్ర? కనీసం నైటీ అయినా వేసుకోవచ్చు కదా అంటూ ఆమెను 2-3 సార్లు తట్టి లేపాడు. అబ్బా, విసిగించుకు శ్యామ్, నన్ను పడుకొనివ్వు. కళ్ళు తెరవకుండానే నసిగింది సంగీత. ఏం తినకుండా పడుకుంటే నీరసం వస్తుంది. నీకోసం నీకిష్టమైన కూర చేస్తే దాని వంక కూడా చూడలేదు. ఇది అన్యాయం సంగీ. ఫ్రిడ్జ్లో పెట్టు, రేపు తింటా ప్లీజ్. అయినా శ్యామ్ వదల్లేదు. చిన్న కప్పులో పెరుగన్నం కలుపుకొచ్చి స్పూన్తో బలవంతంగా తినిపించాడు. 4 చెంచాలు మాత్రం తిని మళ్లీ పడుకుంది సంగీత. అలా పడుకున్న సంగీతను అర్ధరాత్రి తట్టి లేపింది ఆమె ఆకలి. ఒక్కసారి కప్పుకున్న దుప్పటి తీసి లేచి కూర్చుంది. పక్కనే ఉన్న అలారం టైం పీస్ 2 గంటలు చూపిస్తోంది. శ్యామ్ పక్కన లేడు. ఏంటిలా నిద్రపోయాను అనుకుంటూ లేచి బాత్రూంలోకెళ్లి మొహం చన్నీళ్లతో కడుక్కుని బెడ్ మీద శ్యామ్ తన కోసం తీసిపెట్టిన నైటీని వేసుకుని బయటకొచ్చింది. ఇల్లంతా చీకటిగా ఉంది. కంప్యూటర్ రూంలో మాత్రం దీపం వెలుగుతోంది. అంటే శ్యామ్ ఇంకా ఏదో వర్క్ చేసుకుంటున్నాడన్నమాట. ఫ్రిడ్జ్ తీసి పాలు గ్లాసులో పోసుకుని తేనె కలుపుకుని తాగింది. ఏంటి శ్యామ్, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? వెనక నుంచొచ్చి 2 చేతులతో శ్యామ్ని చుట్టేస్తూ అతని భుజం మీద తన గెడ్డాన్నాంచి కంప్యూటర్ వంక చూస్తూ అంది సంగీత. ఆ అమ్మాయి గారిని ఆకలి లేపి కూర్చోబెట్టిందా? తల తిప్పకుండానే అన్నాడు శ్యామ్. చాలా కరెక్ట్గా చెప్పావే. నువ్వు ఆకలితో నిద్రపోలేవని నాకు తెలుసు. పోనీ ఏమైనా తిన్నావా? అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి. ఇప్పుడేం తింటాను? పాలు తాగాను. అయినా నువ్వేంటి ఈ టైంలో నిద్రపోకుండా వర్క్ చేస్తున్నావు? ఇంటిని ఆఫీసులా మార్చక. గొంతులో సగం విసుగు, సగం బాధ మిళితమై వినిపించాయి. కొత్త ప్రాజెక్ట్ సంగీ. ప్రాజెక్ట్ మేనేజర్గా ముందు నాకు అర్థం కావాలి కదా. ఇంకా నువ్వు లేస్తే నా వర్క్ అవడం కష్టం అంటూ కంప్యూటర్ ఆఫ్ చేశాడు. నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చారు ప్లేట్లోకి పోసుకుంటూ ఏంటి అన్నట్లు చూసింది భర్త వంక. నీ జాబుకి హాయిగా రిజైన్ చేసే అన్నాడు సూటిగా సంగీత వంక చూస్తూ శ్యామ్. చేసి ఆ తర్వాత ఎంబీఏలో చేరు. రాదలాగానా? వాళ్ళు ఒక ప్లాన్ లేకుండా చేసుకున్నారు. మనం పిల్లల్ని కావాలనుకోవడం లేదు కదా ఇప్పట్లో. నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసి అర్జెంటుగా ఎంబీఏలో ఎందుకు చేరాలి? సంగీతకు బొత్తిగా నచ్చలేదు అతను అలా అండం. చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుందని నువ్వేగా నాతో చాలాసార్లు అన్నావు. నేను చదివిస్తాను, హాయిగా చదువుకో. పైగా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి.
అవును, అదే నీ ఉద్దేశం. ఈ ఎంట్రన్స్లు రాసి కాలేజీకి పరిగెత్తి పైగా పరీక్షల టెన్షన్ భరిస్తూ నా వల్ల కాదు శ్యామ్. నా జీవితంలో అవన్నీ ముగిసిపోయే అనుకున్నాను. మళ్ళీ వెనక్కు వెళ్ళలేను అంటూ భుజాలు ఎగరేసింది సంగీత. మీ అమ్మాయిలతో వచ్చిన గొడవ అదే. పెళ్ళవగానే ఎదుగుదలకి బిరడా బిగిస్తారు. మళ్ళీ మా మొగుళ్ళు ఏ విషయాల్లోనూ ఎంకరేజ్ చేయడం లేదు, పైకి రానివ్వరు అంటూ నిందలు. ఆడపిల్లలందర్నీ మన మధ్యకు లాగకు. నా సంగతి మాట్లాడుకుందాం. నాకింక చదివే మూడ్ లేదు. పెళ్లి చేసుకుని మహారాణిలా నా ఇంటి సామ్రాజ్యాన్ని ఏలుకుంటున్నాను. కావాలంటే కొత్త వంటలు నీకు వండి పెట్టమంటే వండి పెడతాను. సంగీత తన మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదని తెలిసి శ్యామ్ ఆ ప్రస్తావన అంతటితో ఆపేశాడు. ఆ రాత్రి పడుకునే ముందర మరొకసారి ప్రయత్నిద్దాం అనుకుంటూ, రేపొకసారి రాఘవ వాళ్ళ ఇంటికి తీసుకువెళతాను. రాధతో మాట్లాడదాం. నీకేమైనా డౌట్స్ ఉంటే తీరతాయి. బొజ్జగింపు ధోరణిలో అన్నాడు శ్యామ్. నువ్వు ఇలా అది చెయ్యి ఇది చెయ్యి అంటూ శాసనాలు చేస్తే నేను భరించలేను శ్యామ్. నాకు పూర్తిగా నచ్చకపోతే నేనేం చేయను. అవును, ఆ విషయం నాకు కొత్తగా చెప్పనక్కర్లేదు. నీకు మంచి చెబితే అర్థం కాదు. శ్యామ్ గొంతులో ఓర్పు కనిపించలేదు. నన్నిలా విసిగించావంటే విడాకులిస్తాను అల్లరిగా అంటూ అటు తిరిగి పడుకుంది సంగీత. మర్నాడు రోజు కంటే త్వరగా లేచింది సంగీత. అప్పుడే వచ్చిన పాలు కాచి పరమాన్నం చేసింది శ్యామ్కిష్టమని. శ్యామ్ నిద్రకు భంగం కలిగించకుండా మరో బెడ్రూమ్ బాత్రూంకు వెళ్లి షాంపూ చేసింది. ఆర్డరిచ్చి తెప్పించిన ఎర్ర గులాబీ గుచ్చాన్ని తీసుకుని శ్యామ్ని లేపింది. యువరాజు గారికి సుప్రభాతం. ఈ రోజు తమరి పుట్టినరోజు అంటూ శ్యామ్ కప్పుకున్న దుప్పట్ లాగేసింది. శ్యామ్ మొహంలో ప్రతిస్పందన లేదు. ఏంటలా డల్లగా ఉన్నావు? నీకు ఈ రూపం సూట్ అవ్వలేదు. సంగీతకు అర్థం కాలేదు. శ్యామ్ అదే సీరియస్నెస్ తో బాత్రూం వైపు కదిలాడు. సంగీత అడ్డంగా నిలబడి, ఏమైంది నీకు? పెళ్ళయ్యాక ఎప్పుడూ నిన్నిలా చూడలేదు అంది. అప్పటికీ ఏం మాట్లాడకుండా ఆమెను ఒక చేత్తో సున్నితంగా పక్కకు నెట్టేస్తూ బాత్రూం వైపు వెళుతున్న శ్యామ్ని వెళ్ళనివ్వకుండా గుమ్మంలో అడ్డంగా నిలబడింది. ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు? నా మంచి మూడు పాడు చేశావు. సారీ చెప్పు. ముందు నువ్వు చెప్పాలి సారీ. నోరు తెరిచాడు శ్యామ్. నేనేం చేశాను? అమాయకంగా అంది సంగీత. రాత్రి ఏమన్నావో గుర్తు చేయాలా? నేనేమీ అనలేదే నిన్ను. విసిగిస్తే విడాకులిస్తావా? అబ్బా, అదా విషయం. ఏదో సరదాగా అన్నాను. దానికింత సీరియస్సా? బొత్తిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని ఇప్పుడే తెలిసింది. తప్పైంది బాబు, క్షమించు. చెంపలు వాయించుకుంటూ అంది. చేతులు గట్టిగా పట్టుకున్నాడు శ్యామ్ చాలు అంటూ. హ్యాపీ బర్త్డే అంటూ అతని చెంప కొరికింది. అబ్బా, రాక్షసివే నువ్వు. చెంప నిమురుకుంటూ అన్నాడు. అది మా అమ్మ నాకు పెట్టిన ముద్దు పేరు. బాగా సూట్ అయింది. త్వరగా స్నానం చేసిరా. నీకోసం పరమాన్నం చేశాను, నిముదువు గాని. బాత్రూంలోకి శ్యామున్నెట్టి తలుపు వేసింది. లేడీ డాక్టర్ చెప్పిన విషయం వింటూనే ముందు కంగారు పడింది. నువ్వు తల్లివి కాబోతున్నావు అని ఆవిడ నోట్నుంచి రాగానే సంగీత మనసు సంతోషించాలో భయపడాలో తెలియని అయోమయ స్థితిలో అలాగే కారు వరకు వచ్చింది. స్టీరింగ్ ముందు కూర్చుని బయటకు చూసింది. అప్పుడే హాస్పిటల్ కాంపౌండ్ రద్దీ తగ్గి నిశ్శబ్దంలోకి చేరువవుతోంది. నెలలు నిండిన స్త్రీలు, పసిపిల్లల్ని చేతిలో ఎత్తుకుని జాగ్రత్తగా అడుగులేస్తున్న మహిళలు, మొత్తానికి అదొక ప్రపంచం. స్త్రీ మాతృమూర్తిగా కొత్త మలుపు తిరగబోతోన్న తరుణం అది. కాని శ్యామ్కిప్పుడే పిల్లలు కావాలని అనుకోవడం లేదు. నెల రోజుల క్రితం తను ఏదో పొరపాటున సరిగ్గా వేసుకొని పిల్స్ మూలంగా ఇలా సంభవించుండొచ్చు. ఏది ఏమైనా తను వివాహిత. ఇది సంభవించాల్సిన విషయమే. అయినా వారం రోజుల క్రితం ఆఫీసు వాళ్ళు తనను ఏదో ప్రాజెక్టు వర్క్ మీద సింగపూర్ పంపిస్తున్నట్లు చెప్పింది. 2 నెలల పాటు ఎడబాటు. శ్యామ్తో ఈ విషయం అంటే, నువ్వు అలాంటి బెంగ పెట్టుకోవద్దు. నీ వర్క్ అయిపోబోతున్న టైంలో నేను నిన్ను జాయిన్ అవుతాను. ఇద్దరం సింగపూర్, మలేషియా చూసొద్దాం అంటూ ఉత్సాహంగా చాలా ప్లాన్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ డాక్టర్ 2 నెలల పాటు ఏ ప్రయాణాలు చేయొద్దు, ఇంట్లో కూడా శ్రమపడే పనులు చేయొద్దు అంటూ జాగ్రత్తలు చెప్పింది. దీనికి శ్యామ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూనే ఇంటికి చేరింది సంగీత. శ్యామ్ అప్పటికే ఆఫీసు నుండి ఇంటికి చేరినట్లున్నాడు. ఇంటర్నెట్లో కూర్చుని ఏదో వెతుకుతున్నాడు. ఏంటి, ఆఫీసు నుండి వస్తూనే సిస్టమ్ మీద పడ్డావు? చిరుకోపంతో అంది సంగీత. ఉండు, మన ట్రిప్కి ఎయిర్ టికెట్స్ బుక్ చేద్దామని. ఏ ఎయిర్లైన్స్ అయితే బాగుంటాయో చూస్తున్నాను. తలెత్తి సంగీతం వంక చూడకుండా దీక్షగా దృష్టి కంప్యూటర్ మీద ఉంచి అన్నాడు. ఇప్పుడంత అవసరం లేదులే, నేనెక్కడికి వెళ్లడం లేదు నీరసంగా అంది. చివ్వున తల తిప్పి అప్పుడు చూశాడు భార్య వంక. వాడిపోయిన గులాబీలా ఉంది. సంగీతనెప్పుడు అంతకు ముందు అంత డల్లగా చూడలేదు. ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? లేచి నుదుటి మీద చేయి వేసి చూశాడు శ్యామ్. డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తున్నాను. అంతా బాగానే ఉంది. కానీ ఆదురుదాగా అన్నాడు శ్యామ్. 2 నెలల పాటు ఏ ప్రయాణాలు చేయకూడదండి. కొంచెం రెస్ట్గా ఉండమంది.
శ్యామ్కేమీ అర్థం కాలేదు. అర్థం కాలేదా? లేదే. నువ్వు తండ్రివి కాబోతున్నావు, సిగ్గుపడుతూ అంది. శ్యామ్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, నిమిషంలో ఎంత కంగారు పెట్టావు! ఇంత అందమైన వార్తని ఎంత భయంకరంగా చెప్పావు! భార్యను గట్టిగా దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. స్త్రీ నుండి మాతృమూర్తి హోదాకు ఎదుగుతున్నావు. ఓ బుజ్జి తల్లి మన జీవితంలోకి రాబోతుంది. ఎంత సంతోషమైన విషయం! శ్యామ్ ఇంత ఎగ్జైట్ అవుతాడని సంగీత ఊహించలేదు. అప్పుడు ఆమె హృదయం ఒక్కసారి తేలిక పడింది. మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పావా? ముందు నీకు చెప్పకుండానా? అయితే నేనే ఫోన్ చేసి చెబుతాను అంటూ శ్యామ్ లేచాడు. ఆఫీసు నుండి వస్తూనే శ్యామ్ ఇంటి ముందు అడ్డదిడ్డంగా పార్క్ చేసిన అతని కారు చూసి చిరాకు పడింది సంగీత. తన కారు ఎలా పెట్టాలో తెలియక రోడ్డు మీదే వదిలి లోపలికొచ్చింది. హాల్లో ఎదురుగా నవ్వుతూ శ్యామ్ కనిపించాడు. నాయనా శ్యామసుందర, నీ కారేంటి ఇంటి ముందు ఇష్టమొచ్చినట్లు వదిలేసొచ్చావు? నా కారు రోడ్డు మీదే వదిలేసొచ్చాను. 2 కార్లు నువ్వే లోపల పార్క్ చేయి అంటూ కారు కీస్ విసురుగా సోఫాలో అతని పక్కనే పడేలా విసిరింది. లోపలికి 4 అడుగులు వేయగానే శ్యామ్ ఎదురుగా నవ్వుతూ ప్రేక్షకుల్లా చూస్తున్న శ్యామ్ తల్లిదండ్రుల్ని చూసి గతుక్కుమంది సంగీత. మీరొస్తున్నట్లు ఏమీ చెప్పలేదేంటి మావయ్య? స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా. మీరేంటత్తయ్య అలా చిక్కిపోయారు అంటూ కంగారుగా పలకరిస్తోన్న కోడల్ని మురిపెంగా చూస్తూ, రా ఇలా కూర్చో. మేము ఏదో పెళ్లికని తిరుపతొచ్చి మిమ్మల్ని చూడాలనిపించి బెంగళూరు బస్ కనిపిస్తే ఎక్కేశాం అంటూ కోడల్ని సమాధానపరిచింది పద్మావతి. అదేంటి శ్యామ్, నీ ఎదురుగా మీ పేరెంట్స్ ఉన్నారని కనీసం సంజ్ఞ చేయొచ్చుగా? ఒంటరిగా దొరికినప్పుడు అడిగింది సంగీత. నేనెందుకు చెప్పాలి? వాళ్ల కోళ్లెంత గయ్యాళి గంప రాకాసో వాళ్ళకి తెలియాలి కదా ఉడికిస్తూ అన్నాడు శ్యామ్. ఏమ్మా, మా అబ్బాయి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడా? ఒట్టి మనిషివి కూడా కాదు. రాత్రి వంట తయారు చేస్తూ అప్పుడే స్నానం చేసి తెల్లని కాటన్ చీరతో వచ్చిన సంగీతను అడిగింది. అదేం అడుగుతారులే అత్తయ్య, ఇది తింటే బలం వస్తుంది అని ఎవరేం చెప్పినా ఆ వల్ల తెచ్చి వండి నన్ను తినమని విసిగిస్తాడు. పైగా 2 తిండి తినమంటాడు. సడన్ గా నేనెలా తినగలను? వికారమంటూ వంటింట్లోకి రావడం మానేసిందమ్మా నీ కోడలు. ఇంకా నేనేం చేసి పెట్టినా తినాలని కదా. అయినా ప్రోటీన్ ఫుడ్ తినకపోతే ఎలా? తల్లి పక్కనే నిలబడి కూర కట్ చేస్తున్న శ్యామ్ ఆరోపణ. ఆ కూర నేను కట్ చేస్తాను, నువ్వు ముందు వంటింట్లో నుంచి వెళ్ళు. అత్తయ్యతో నీ గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి. సంగీత నవ్వు దాచుకుంటూ అంది. అమ్మా, నీ కోళ్ళు నా గురించి ఏం చెప్పినా నమ్మకు అంటూ వెళ్లిపోయాడు. పద్మావతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ భార్యాభర్తల మధ్య నడుస్తోన్న చిలిపి తగాదాలు వింటూ ఆనందించింది. ఆ రాత్రి బెడ్రూంలోకి పాల గ్లాస్తో వచ్చింది సంగీత. సహజంగా సంగీత చీరలెప్పుడూ కట్టదు. పగలంతా మోడ్రన్ డ్రెస్సులు వేసినా రాత్రులు నైటీ వేసుకుని నిద్రపోతుంది. ఆ రోజు తెల్లని చీర, మల్లెపూలు, చేతిలో పాల గ్లాసు. విచిత్రంగా చూశాడు భార్య వంక. ఏంటి సంగి, పాత సినిమా హీరోయిన్లా తయారయ్యావు? పైగా ఈ పాల గ్లాస్ ఏంటి? ఫస్ట్ నైట్ మళ్ళీ చేసుకుందామనిపించిందా? ఈ పాలు నీకోసం కాదు, అత్తయ్య నన్ను రోజూ పాలు తాగమన్నారు అంతే. ఇంతకీ ఇందాక మా అమ్మతో నా గురించి ఏం చెప్పావు? ఆరా తీశాడు శ్యామ్. ఏముంది, రోజు తాగొచ్చి తంతాడని చెప్పాను. మా అమ్మకు నా గురించి తెలుసు ఉక్రోషంగా అన్నాడు శ్యామ్. పద్మావతి శేషగిరి ఉన్న 4 రోజులు 4 క్షణాల్లా దొర్లాయి. కోడలు ఇష్టాలు కనుక్కుంటూ వంట చేసేది పద్మావతి. రుచిగా చేయడమే కాదు, ఆపేక్షగా పెడుతున్న అత్తగారిని చూస్తుంటే తల్లి గుర్తుకొచ్చేది సంగీతకు. శ్యామ్కి కొన్నాళ్లు వంట డ్యూటీ తప్పింది. కొడుకు కోడలి అనురాగమయమైన జీవితాన్ని చూస్తూ మరికొన్ని రోజులు ఉండాలని అనిపించినా పద్మావతికి సెలవులేవు. అత్తయ్య, అప్పుడే వెళ్ళిపోవాలా? చీరలు తీసి బ్యాగులో సర్దుకుంటున్న పద్మావతి కోడలి మాటలకు ఆపేక్షగా నవ్వింది. నా సీఎల్స్ అన్నీ ఇప్పుడే అయిపోతే రేపు నా మనవరాలో వచ్చే టైంకి దాచుకోవాలి కదా అంటూ కోడల్ని దగ్గరకు తీసుకుంది. ఆ రోజు శ్యామ్ మాత్రం సెలవు పెట్టి తల్లి తండ్రిని శేషాద్రి ఎక్కించడానికి ఇంట్లోనే ఉండిపోయాడు. సంగీత మాత్రం ఆఫీసుకు వెళ్ళింది దిగులు మనసుతో. అమ్మా జాగ్రత్త, ఈ ట్రైను అర్ధరాత్రి వెళుతుంది మన ఊరు అంటూ ట్రైన్కిస్తూ జాగ్రత్తలు చెప్పాడు శ్యామ్. పర్వాలేదులేరా, మనకా ఊరు కొత్త. తండ్రి తేలిగ్గా తీసి పారేస్తూ అన్నాడు. జాగ్రత్తగా చూసుకో సంగీతనం అన్నట్లు నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ చాలా పొగిడింది ఆ రోజు నా దగ్గర. కాని ఏం లాభం? నువ్వేమీ నమ్మొద్దు అన్నావు కదా. తల్లి మాటలకు అమ్మా నువ్వు కూడా ఏంటమ్మా సంగీతలా ఏడిపిస్తున్నావు? ఒక్కసారిగా పద్మావతికి ఆ దృశ్యం గుర్తుకొచ్చి సంతోషం కలిగింది. అత్తయ్య, శ్యామ్ నన్ను చాలా గారంగా చూస్తాడు. ఆపేక్షలో అమ్మని మరిపిస్తాడు. ఆదరణలో మా నాన్నని, ఆత్మీయతలో మా తమ్ముణ్ణి, ఇంతమంది ప్రేమని అతని నుంచి పొందుతున్నాను. థ్యాంక్స్ అత్తయ్య అంటూ అత్తగారి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. ఇంత మంచి కాంప్లిమెంట్ కంటే ఏ అత్తగారికైనా ఏం కావాలి అనుకుంది పద్మావతి.
డెలివరీ టైం దగ్గర పడుతున్న కొద్దీ తెలియని దిగులు భయం కలగసాగింది సంగీతలో. ఎంతైనా పురుడంటే పునర్జన్మ అంటారు. రేపు నాకేదైనా అయితే నువ్వు సంగీతని మరి మాట్లాడినిచ్చేవాడు కాదు శ్యామ్. నువ్వు చెప్పింది పూర్వకాలంలో, ఇప్పుడు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు. డెలివరీ టైంకి నేను నీ దగ్గరే ఉంటాను అంటూ శ్యామ్ ఓదార్చేవాడు. ఆమెను పైకి ఓదార్చినా అతనికే తెలియకుండా ఏదో భయం అనే బీజం అతని మనసులో కూడా నాటుకుంది. సంగీతను పురిటికి తీసుకువెళ్ళడానికి ఆమె తల్లిదండ్రులొచ్చారు. శ్యామ్ చాలా భారమైన మనసుతోనే ఆమెకు సెండాఫ్ ఇచ్చాడు. డ్యూ డేట్కి 2 రోజుల ముందుగానే విజయవాడ చేరాడు శ్యామ్. ఆరోగ్యంగా ఉన్న సంగీతకు అట్టే కష్టపడకుండానే బొద్దుగా ముద్దుగా ఉన్న పాప పుట్టింది. పేరు కోసం పేజీలు పేజీలు తిప్పి వెతుక్కోలేదు వాళ్ళిద్దరూ. నీ పేరులో సంగీత ఉంది, దానికి కీర్తన అని పెడదాం అన్నాడు శ్యామ్. కాదనలేదు సంగీత. సంగీత లీవ్ అయిపోతుండగా తల్లిని తీసుకుని పాపతో బెంగళూరు చేరింది. అప్పటికే కూతురి కోసం భార్య కోసం ఇల్లు అట్టహాసంగా అలంకరించాడు శ్యామ్. 4 రోజుల తర్వాత తల్లి వెళ్లిపోయింది. ఆ తర్వాత కీర్తనను చూసే బాధ్యత పద్మావతి తీసుకుంది. అలా తెలియకుండా 6 నెలలు నిండాయి కీర్తనకు. ఆ తర్వాత ఫుల్ టైం పని మనిషిని ఇంట్లో పెట్టుకుంది సంగీత. కీర్తన చూపించే కొత్త కొత్త విద్యలను చూసి మురిసిపోతూ ఏడాదిలోకి ఎప్పుడు చేరిందో గమనించలేదు. మొదటి పుట్టినరోజు అటు అమ్మమ్మ తాతయ్య ఇటు బామ్మ తాతల ఆధ్వర్యంలో స్నేహితుల సందడులతో చిన్న పెళ్లిలా జరిపించారు సంగీత శ్యాములు. కీర్తన పుట్టాక సంగీత సాధ్యమైనంత త్వరగా ఇంటికొచ్చేస్తుంది. ఆ విషయంలో భార్యతో పోటీ పడాలనుకున్న శ్యామ్ చాలా వరకు ఆలస్యంగానే ఇల్లు చేరతాడు. ఆ రోజు మాత్రం సంగీత కంటే త్వరగా ఇంటికొచ్చేసిన శ్యామ్ కూతుర్ని తీసుకుని ఆడిస్తున్నాడు. గుడ్ న్యూస్ సంగీ, ఓ 4 నెలలు ఆఫీస్ వాళ్ళు యుఎస్ పంపుతున్నారు అన్నాడు హుషారుగా. ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళొచ్చావుగా, అందులో కొత్తేముంది? సంగీత అర్థం కానట్లు చూసింది. అప్పటి వరకు వేరు, ఇప్పటి వరకు వేరు. అప్పుడు 1 వారం ఉండి వచ్చేశాను, ఇప్పుడు అలా కాదు. మమ్మల్నిద్దరినీ వదిలి అన్ని రోజులుండాలంటే బెంగగా లేదా? ఎందుకు లేదు? ఆ ఒక్క విషయం ఆలోచిస్తూ వచ్చిన అవకాశం వదులుకోమంటావా? ఇది నా కెరీర్కి చాలా హెల్ప్ చేస్తుంది. సంగీతకి అప్పుడింక ఏమీ మాట్లాడే ఓపిక లేదు. ఆఫీస్ నుంచి వచ్చాక సహజంగా ఉండే అలసటికి తోడు భర్త చెప్పిన ఈ వార్త మరో గుప్పెడు దిగులుని గుండెల్లో గుమ్మరించినట్లు అనిపించింది. శ్యామ్ తీసుకున్నంత తేలిగ్గా తను తీసుకోలేకపోయింది. మౌనంగా లోపలికి వెళ్లిపోతున్న సంగీత వంక నిరుత్సాహంగా చూశాడు శ్యామ్.